మోహన్ రెడ్డి గారు 15,000 మంది, రాప్తాడులో 10,000 మంది, మిర్చియాడ్లో 12,000 మంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ డబ్బులు మీకు వీళ్ళందరికీ ఇవ్వటానికి? అంటే అంతా సంపాదించేశారు 5 ఏళ్ళలో మీరు? చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుండి ఆయన ఏమంటే, ఆయన ఏదన్నా ఒకటి అనుకుంటే దాన్ని సక్సెస్ కావడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికి వెళ్ళినా జనాలు విపరీతమైనటువంటి జనాలు రావడం చూసి ఆనంద్ సాగర్ లాంటి వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, అదే జనాలను డబ్బులు తీసుకొని పోయి జిందాల్ బద్దలు కొట్టించుకుంటారు, అవి కొట్టించుకుంటారు, ఇవి కొట్టించారంటారు. గతంలో అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు కూడా జనాలు వచ్చి పక్కన జిందాబాద్లో కాబోయే సీఎం అని అడిచిన సందర్భాలు ఉన్నాయి. అంటే అప్పుడు వీళ్ళు నేర్పించినారు అనుకోవాలి. ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు చెప్పినట్టు మీరు నేర్పిన విద్య అన్నట్టు అయితే వాళ్ళు మాకు నేర్పించినారేమో. అయితే దీన్ని బట్టి అట్లానే అర్థం చేసుకోవచ్చు కదా. కాబట్టి వీళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకొని మాట్లాడాలనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళు మాట్లాడుతున్నారు. పొదిలి కార్యక్రమం వాళ్ళు ఎప్పుడు మహానాడు కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు అక్కడ పోవాలని. వీళ్ళేదో అమరావతిలో జరిగిన ఇన్సిడెంట్ దానికి సంబంధించి దాని ఏదో చిన్న గిర్ర పక్కన పెద్ద గిర్ర వేస్తే మర్చిపోతారనే ఉద్దేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఆయన అనుకుంటే ఆయన ఎవరినైనా ఎన్టీ రామారావు లాంటి వ్యక్తిని ఆయన విల్లన్ చేయడానికి ప్రయత్నం చేసినాడు. ఎన్టీ రామారావుని దేవుడిని ఇప్పుడు కొలుస్తారు, అప్పుడు ప్రాణంతో ఉన్నప్పుడు ఆయన విల్లన్ చేయడానికి ప్రయత్నం చేసినాడు. వాళ్ళు ఎవరిని ఏమైనా చేయాలనుకుంటే అది చేయగలుగుతారు. ఆ చేసే భాగమే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. కానీ జనం అయితే గమనిస్తున్నారు కాబట్టి వీళ్ళకి సంవత్సరం జరగదలికి అప్పుడే ఇంటికి పంపించామనే విధంగా జనాలు తయారైనారు. ఈ రోజు కాదు, రేపు కాదు, మన ఎల్లుండి కాదు, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేరు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అయ్యేటప్పుడు 94లో ఆయన మద్యపాన నిషేధం కానీ లేక 2,000 కిలో బియ్యం కానీ వీటన్నిటిని అమలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఆయన వస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు 5 బాగా చేసినారు. 2,000 కిలో బియ్యాన్ని ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసినారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా మళ్ళీ ఇదే మాటలు చెప్పడానికి ఈ విధమైనటువంటి మాటలతో ముందుకు వస్తున్నారు. మేము తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. తల్లికి వందనం ఎంత దాదాపు 17,000 కోట్ల చిల్లర ఇవ్వాల్సిందంటే వీళ్ళు 7,800 కోట్లు 8,700 కోట్లు ఇవ్వటం మొదలెట్టారు కదా. యూ హ్యావ్ టు వెల్కమ్ దాట్ సార్. మంచిగా చెప్పండి. మీకు చంద్రబాబు గారితో ఏమన్నా పంచాయతీగా తెలుసుకోండి. ప్రభుత్వాన్ని మాత్రం మీరు దయచేసి బ్లేమ్ చేయమాకండి. ఇవ్వటం మొదలెట్టారు. యూ ప్లీజ్ వెల్కమ్ దట్. వాసుదేవన్ గారు దాదాపు 87 లక్షల మంది పైన ఉన్నారు. వీళ్ళు చేస్తున్న ఎంతమందికి? కేవలం 57 లక్షలు, దాదాపు 30 లక్షల మందికి వీళ్ళు ఎగరగొడుతున్నారు. ఎట్లా దాన్ని కూడా ఇచ్చినామంటే మనం ఆ రోజు చెప్పేటప్పుడు నీకు అని చెప్పి ఆ రోజు 15,000 అని చెప్పి 17,000 ఇస్తున్నారు. వీళ్ళు ఎట్లా చెప్తున్నారు? వీళ్ళు ఎట్లా మాటల మీద నిలబడుతున్నారు? మాట మీద నిలబడి అలవాటు చంద్రబాబు నాయుడు గారికి ఆయన రాజకీయ జీవితంలోనే లేదు కాబట్టి ఈ రోజు కూడా మళ్ళీ మాట తప్పుతున్నాడు. అది ఎప్పుడు సంవత్సరం అయిపోయింది, రెండో సంవత్సరం ఈ రోజు ఇస్తున్నారని అంటున్నారు. ఆల్రెడీ 1 సంవత్సరం ఇవ్వాల్సింది పోయింది. అంటే రేపు మళ్ళీ బస్సు అనేది ఆగస్టు నుండి అని చెప్తున్నారు. ఆగస్టు అంటే 1 సంవత్సరం దాటిపోతుంది. 2 నెలలు అయిపోయిన తర్వాత ఇస్తామంటారు. అప్పుడు కదా 14, 19లో కూడా ఇదే పని చేసినారు. ఏం చేసినారు? లాస్ట్ పసుపు కుంకుమ అనే ఉద్దేశంలో భాగంగా క్యాష్ ఇచ్చే కార్యక్రమం చేసి ఆ రోజు ఇంట్లో కూర్చున్నారు. ఈ రోజు కూడా ఈ చేసే కార్యక్రమాలు ఆల్రెడీ జనాలు ఫిక్స్ చేస్తున్నారు. సరే, పొదిలి సంగతి చెప్పండి. ఎక్కడి నుంచి ఆర్గనైజ్ చేశారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ 15,000 మందిని మీరు? జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే ఇంట్లో ముసలోళ్ళ నుండి పిల్లోళ్ళ వరకు బయటకు రోడ్డు మీదకి వచ్చి ఊర్లో కేకలేసి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాలి, జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అన్యాయము, వీళ్ళు చేసినటువంటి కూటమి చేసినటువంటి అన్యాయాన్ని మనం సాటాలి, సపోర్ట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా జనం వస్తుంటే దాన్ని వాళ్ళే వస్తారా? మోహన్ రెడ్డి గారు వాళ్ళే వస్తారా? వాళ్ళతో పాటు రాళ్ళు రప్పలు కూడా తెచ్చుకుంటారా? ఉంది కదా వీళ్ళు తీసుకొచ్చారు కదా. పక్కన తెలుగుదేశం వాళ్ళు ఉంటారు కదా, రాళ్ళు రప్పులు చెప్పులు అన్ని తీసుకొచ్చి నల్ల బ్యాడ్జీలు, బెలూన్లు కూడా వైసీపీలే తెచ్చినారు. బెలూన్ల కన్నా ముందు లైవ్ లో ఒక మాట్లాడింది. మరి అది కూడా వైసీపీలు అరేంజ్ చేసుకున్నారు. వైసీపీలు అరేంజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయించుకుంటారు. వీళ్ళు సత్యహరిశ్చంద్రులు కాబట్టి ఈ సత్యహరిశ్చంద్రుల దగ్గర మేము దొంగతనాలు చేయాలా, మేము మోసాలు చేయాలా, మేము అబద్ధాలు చెప్పాలా? వీళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా సార్? వీళ్ళు చరిత్ర అంతా జనం గమనిస్తున్నారు కాబట్టి వీళ్ళకు సంవత్సరం కాదలికే రిటర్న్ మార్కులు వేస్తున్నారంటే వీళ్ళ ఉద్దేశం ఏముంది అనేది జనాలకు తెలుసు కాబట్టి ఈ విధమైనటువంటి అభిప్రాయంతో ముందుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా బయటకు వస్తే జనంతో వస్తే అరేంజ్ చేసుకున్నారంటారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాకపోతే ఇంట్లో కూర్చున్నారంటారు. ఇంట్లో వచ్చి బయటకు వచ్చి ఆయన తట్టుకునే శక్తి ఈ ప్రభుత్వానికి లేదు. తట్టుకునే శక్తి ఉండి సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తే అక్కడే తెలిసిపోతారు కదా. సెక్యూరిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సొంత మనుషులు పెట్టుకుని సెక్యూరిటీతో ముందుకు పోవాల్సిన సందర్భం వస్తుంది. అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడైతే రకరకాల మాట్లాడతారు. ఎందుకు మాకు సెక్యూరిటీ లేదు, మా మీద దాడులు జరుగుతున్నాయి, మా మీద పోలీసులు దాడులు చేస్తున్నారు, మేము పోలీసు వాళ్ళ మీద దాడి చేస్తాం, రకరకాలుగా వీళ్ళు మాట్లాడతారు. ఈ రోజు వచ్చి 1-2 కానిస్టేబుల్ ఉంటే వాళ్ళని కూడా వీళ్ళు పోయి కొడుతున్నారు. వాళ్ళని కొట్టి గాయాలు బట్టి అయితే జగన్మోహన్ రెడ్డి గారు కొట్టి
అనే విధంగా ఏ విధంగా తయారు చేసేదానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క మంచి కార్యక్రమం చేయలేదు. 3,000 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ 4,000 ఇచ్చే కార్యక్రమం తప్ప, ఆ 4,000 ఇచ్చేది కూడా దాదాపు 50 లక్షల మందికి తప్పించినారు. దాదాపు వీళ్ళు 50,000 మందికి వీళ్ళు ఇచ్చే కార్యక్రమము జనాలకి బాగా తెలిసిపోయింది కాబట్టి, తెలిసిన తర్వాతనే జనం వీళ్ళను చీకొడుతున్నారనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకుని ఏదో విధంగా మాట్లాడాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ముందుకు వస్తున్నారు తప్ప, వీళ్ళు ఏ చిన్న కార్యక్రమం చేసిన మాట మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి. మీకు విషయం తెలుసా అండి, డీజీపీ గారు రిపోర్ట్ ఇచ్చారు. 15,000 మందిలో కనీసం 5-6 వేల మందిని ఐడెంటిఫై చేశారు. వాళ్ళు ఎలా ఆ కాన్స్పరసీ థియరీని ఎలా ఫ్లోట్ చేసి దాని జనంలోకి తీసుకెళ్లారు, ఎలా రెచ్చగొట్టారు. ఇవాళ రేపు మొత్తం వాళ్ళందరి పేర్లు, వాళ్ళ చిరునామాలు, పుట్టుమచ్చలు సహా వాళ్ళ జాతకాలన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ బయట పెట్టబోతోంది. ఒకసారి గాది వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వరరావు గారు డీజీపీ గారిని పిలిపించుకొని మాట్లాడారు. వాళ్ళు కేసులు పెట్టడానికి ఈ ప్లాన్ వేసుకుంటున్నారు. వాళ్ళ చరిత్ర అంతా ఎట్లా అంటే ఏం అవసరం అండి, మీరు భలే వాళ్ళు పరిపాలన కూడా చేయాలి కదా, వాళ్ళు కేసులు పెట్టుకోవడం ఉంది. ఇబ్బందులు గురి చేయాలి. ఈ కాదు కార్యక్రమం మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు వాళ్ళు నేర్పించిన విద్యను మేము కూడా నేర్పించాం కదా రేపు. కాదు మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నారు, అసంఘటిత రంగంలో ఉన్నారు, మీకు ఇటువంటివి చేయటం తెలియదేమో. మీరు ఒకసారి చరిత్రలోకి వెళ్ళి ఎవరెవరు చేశారు తెలుసుకోవాలి. రెండోది, ఇవాళ నేను చెప్పేదేనండి, ఇవాళ మీరు అసాంఘిక శక్తుల్ని ఆ గుంపుల్లోకి చొప్పించారనేది వాస్తవంగా అక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్న ఫ్యాక్ట్. అది డీజీపీ గారు ఆ 15,000 మంది అసాంఘిక శక్తులు అందులో ఆ రిపోర్ట్లో ఈ హ్యాస్ ఐడెంటిఫైడ్ సమ్ 2-3 వేల మంది అల్లరి మొక్కలు చేరినయ్యి. వాళ్ళకి ఆ రాళ్ళు రప్పలు మరి ప్రకాశం జిల్లా పొదిలి ప్రాంతంలో ఎక్కడి నుంచి దొరికినాయో తెలియదు, తీసుకొచ్చారు, వేశారు. వాళ్ళు కూడా ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు కూడా సాయ శక్తిలో వాళ్ళు వేశారు ఎదురు. ఇది 2 వైపులా తలలు పగిలినాయి. ఎండ్ ఆఫ్ ద డే మీరు ముందర వేయబట్టే కదా. మీరు చెక్ చేసుకోండి, మీరు ముందర వేశారు. మోహన్ రెడ్డి గారు నిజంగా మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రొటెస్ట్ చేసే హక్కు ఎంత ఉందో అవతల వాళ్ళకి ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది. వాళ్ళు ప్రశాంతంగా ఏదో చేసుకుంటున్నారు ఆనంద్ సాగర్ గారు చెప్పినట్టు టీడీపీ డైరెక్షన్లో. మధ్యలో మీరు వచ్చి రాళ్ళేసి గొడవ చేయటం ఏంటి? మీది కాదా తప్పు? ముందర మీరు ఇన్స్టిగేట్ చేశారు. సరే ఒకసారి ఎవరు ఇన్స్టిగేట్ చేస్తే వచ్చింది? ఎవరు ఇన్స్టిగేట్ చేస్తే వచ్చింది? ఎవరు ఇన్స్టిగేట్ చేస్తే వచ్చింది? ఎవరు రెచ్చగొడితే వచ్చింది? ఎవరు రెచ్చగొడితే వచ్చింది? చంద్రబాబు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం.